వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తప్పులేదులెండి. కానీ ఈ డేటా సెంటర్ వల్ల ఇష్యూస్ కూడా చాలానే ఉన్నాయి. మరి అదేంటి అనేది చెప్తా. బట్ దానికన్నా ముందు ఈ వీడియోకి 1,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. కంప్లీట్ చేసేయండి. అండ్ ఇంకా ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల పాజిటివ్స్ ఏంటో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని మెయిన్ నెగెటివ్స్ ఏంటో ఇప్పుడు ఒక 2 పాయింట్స్‌లో చెప్తా. ఇన్ కేస్ మీకు గనక ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది అంటే కామెంట్స్ లో ఫుల్ లెంత్ కావాలి అని చెప్పండి. త్వరలో వీడియో రెడీ చేసేస్తాం. సో మెయిన్ గూగుల్ డేటా సెంటర్స్ వల్ల వచ్చే ఇష్యూ ఏంటంటే డేటా సెంటర్స్ కన్జ్యూమ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ వాటర్, గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫార్మ్ ల్యాండ్. డేటా సెంటర్స్ లో సర్వర్స్ వల్ల చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ ని కూల్ చేయడానికి వాటర్ అనేది అవసరం. అవసరం అంటే అంతా ఇంత కాదు. 4 కోట్ల లీటర్లు ఒక రోజుకి కావాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకి చాలా నష్టం మరియు భారం కూడా పడుతుంది. ఇదంతా ఓకే, కానీ గూగుల్ లాంటి కంపెనీని ఎలా తీసేస్తారు అని మీకు అనిపించొచ్చు. కానీ ఇది నిజంగానే జరిగింది. ఇండియానా పోలీస్ అని ఒక యుఎస్ సిటీ సేమ్ ఇలానే ప్రాబ్లం వస్తుందని అక్కడ ఉన్న జనం ప్రొటెస్టులు చేస్తే 22 సెప్టెంబర్న గూగుల్ తన ప్రపోజల్ ని విత్డ్రాల్ చేసుకుంది. విచ్ ప్రూవ్డ్ మన జనంకి ఉన్న పవర్ కార్పొరేట్ పవర్ కన్నా చాలా ఎక్కువని. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వరమా శాపమా? కామెంట్ చేయండి.